తండ్రి వేరు, యేసుక్రీస్తు వేరు కదా. మరి యేసుక్రీస్తుని నిత్యుడగు తండ్రి అని ఎందుకు అన్నారు? రైట్, యేసుక్రీస్తుని కూడా తండ్రి అనొచ్చా అని రాశారు. చాలా సంతోషం. తండ్రి వేరు, యేసుక్రీస్తు వేరుగానే ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఇద్దరు ఒక్కడే అని బైబిల్ గ్రంథం ఎక్కడ చెప్పలేదు. తండ్రి వేరుగా, కుమారుడు వేరుగా, పరిశుద్ధాత్ముడు వేరుగా, వేరువేరుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒకే దైవ కుటుంబంగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. అంతే కదా. ఏ తండ్రిని బట్టి, పరలోకమందున్న ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో అన్నాడు బైబిల్ గ్రంథంలో. కుటుంబము అంటే ఒక దైవ కుటుంబం. ఈ దైవ కుటుంబంలో ముఖ్యమైన వారిగా ఎవరు కనబడుతున్నారు మనకి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, కుటుంబములోనికి అని కూడా అనొచ్చు. ఆ నామములోనికి అన్న పదాన్ని ఏమని కూడా అనొచ్చు? కుటుంబములోనికి అని కూడా అనొచ్చు. అందులో ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడు. తండ్రిని బట్టి ఉందా వచనం? ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడో ఉంటుంది. అంతేనా? ఎక్కడో అక్కడ ఉంటుందిలేండి. ఇప్పుడు అంత ఇబ్బంది ఏముంది మనకి? ఉంటే ఉండనివ్వండి, అట్టు ఉండనివ్వండి అంటారా? ఉంది. ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అన్నాడు. ఏమండి? ఈ ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడు. ఇక్కడ ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచు. ఈ దైవ కుటుంబంలో ప్రధానముగా కనబడుతున్న వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. దైవ కుటుంబం. ఇప్పుడు నిత్యుడగు తండ్రి అన్న పదప్రయోగం ఎందుకు అనేది మీ ప్రశ్న. నిత్యుడగు తండ్రి అంటే ఎందుకు అనాల్సి వచ్చింది? ఎందుకు నిత్యుడగు తండ్రి అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన ఈ భూమి మీదకు రావడమే తన ద్వారా సర్వ మానవాళిని జన్మింపజేయడానికి, తిరిగి జన్మింపజేయడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు యేసుప్రభు వారి లోకానికి? తిరిగి జన్మింపజేయడానికి వచ్చారు. తిరిగి జన్మింపజేయడం అంటే మళ్ళీ పుట్టాలి. నికోదేము యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నికోదేము అడుగుతున్నాడు, అయ్యా నీ బోధ నిండా మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టాలి, తిరిగి జన్మించాలనే చెప్తున్నావు. నేను ఎలా మళ్ళీ తిరిగి జన్మించాలి? ముసలివాడనైన నేను మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి తిరిగి జన్మించగలనా? నా ద్వారా తిరిగి జన్మించాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కదా. వాడికి నా ద్వారా నిత్య జీవితం లభించదు కదా. తిరిగి జన్మించాలి కదా. ఇప్పుడు తిరిగి జన్మించడం అనే కాన్సెప్ట్ గురించి నువ్వు ఎక్కువ బోధిస్తున్నావు కదా ప్రభువా. ఏ రీతిగా మేము తిరిగి జన్మించాలని నికోదేము అడగడానికి వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. ఇప్పుడు మనమందరం కూడా జన్మించాం. ఎవరి ద్వారా జన్మించని చెప్పండి మీరు? మారు మనసు పొందారా? బాప్తిస్మం పొందారా? మిమ్మల్ని సమాధి చేసి తిరిగి లేపామా? మీరు జన్మించినట్ట కాదా? జన్మించారు అంటే బర్త్. దాన్ని ఏమంటారు? బర్త్, రీబర్త్. దట్ ఈస్ ద రైట్ వర్డ్. ఏంటది? రీబర్త్ అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు తీతు పత్రికలో. అంటే తిరిగి జన్మించాం మనందరం. జన్మకు కారణమైన వాడిని ఏమంటారు? మీరు జన్మించారు కదా. మీరు జన్మించడానికి కారణం ఎవరంటే ఏం చెప్తారు? మీ డాడీ కదా. మీ జన్మ ప్రదాత, జన్మ కారణ దాత ఎవరైనా? డాడీ, మీ తండ్రి. ఇప్పుడు మీరు జన్మించడానికి కారకుడైన వారు భౌతికంగా మీకు తండ్రులైనప్పుడు మీరు తిరిగి జన్మించడానికి, పునర్జన్మ పొందడానికి, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మీరు దేవుని కుమారులుగా పిలువబడటానికి కారణమైన క్రీస్తు ప్రభువు వారు నిత్యుడగు తండ్రి కాడా? అవును, ఆయన నిత్యుడగు తండ్రి. అంతెందుకు అక్కడ దాగకూడొద్దు. ఇంకో పాయింట్ చెప్తాను. నా సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. ఎవరన్నారు ఆ మాట? పౌలు భక్తుడు. ఎక్కడన్నాడు? కొరింథీ పత్రికలో ఎలా కన్నాడంట? నా సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. 4వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను
తండ్రులు అనేకులు లేరు అన్నాడు. తండ్రులు లేరంట, ఉపదేశకులు ఉన్నారంట. 10,000 మంది ఉపదేశకులు ఉండొచ్చు. ఇక్కడ మన సంఘం ఉంది. మన సంఘానికి ఈ సెమినార్లో ఉపదేశకులుగా చాలా మంది వస్తారు. ఇక్కడికి మీకు ఉపదేశాలు ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ వారందరూ మీకు తండ్రులు గారు. మిమ్మల్ని నేను నా సువార్త ద్వారా కన్నాను కనుక నేను మీకు ఆత్మీయ తండ్రి స్థానంలో ఉంటాను. వారి వారి సంఘాలకు వారు ఆత్మీయ తండ్రులు అవుతారు, ఉపదేశకులు. కానీ మీ వరకు వచ్చినప్పుడు వారు కేవలం ఎవరు మాత్రం? ఉపదేశకులు మాత్రమే. కానీ మీ వరకు వచ్చినప్పుడు నా స్థానం ఏమిటి? దేవుడు నాకు ఇచ్చిన స్థానం తండ్రి స్థానం. ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ గురువుగా, ఆత్మీయ నాయకుడుగా నేను కనబడుతున్నాను. ఇదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు కూడా మాట్లాడుతూ అంటున్నారు, నేను మిమ్మల్ని నా సువార్త ద్వారా కన్నాను. నేనే కన్నాను మిమ్మల్ని సాక్ష్యం ఇస్తున్నాను. నేనే కన్నాను మిమ్మల్ని. నా సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను కనుక మీకు తండ్రులు అనేకులు లేరు, ఉపదేశకులు ఉన్నారు. నేను మాత్రమే మీ తండ్రిని అన్నాడు. అలాగన్న తర్వాత ఏమంటాడు? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, అందుకు నేను మీకు తండ్రిని. ఇప్పుడు సువార్త ప్రకటించి మనల్ని కన్నవాడే మనకి ఆత్మీయ తండ్రి అయితే, ఆ సువార్తకు మూలమైన వాడు యేసు ప్రభువు వారు. ఆయన మనకు తండ్రిగాడా? నిత్యుడగు తండ్రిగాడా? మీరు ఆలోచన చేయండి. ఆ పేరు ఆయనకు పెట్టబడాలా వద్దా? అప్పుడు పెట్టబడాలి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆ వచనంలో, ఆ ప్రవచనంలోని అమూల్యమైన సువార్త సారాంశం ఇది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనము తిరిగి జన్మించాం. అపరాధముల చేతను, పాపముల చేతను మనం ఏమై ఉన్నాం? చచ్చిన వారమై ఉన్నాం. చచ్చిన వారమైన మనము, అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనము క్రీస్తు ద్వారా తిరిగి జన్మించి ఉన్నాము గనుక, క్రీస్తు ద్వారా తిరిగి జన్మ పొందాము గనుక మన ఆత్మీయ జీవితంలో ఆయనే మనకు తండ్రిగా కనబడుతున్నారు. అందుకే ఆయనకి ఏమని పేరు పెట్టాడు? నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టాడు. ఈ విషయాన్ని ధృవీకరించిన వాడు పరలోకపు తండ్రి. కొంతమందికి పరలోకపు తండ్రి మాటల మీద, యేసుప్రభు మాటల మీద, పరిశుద్ధాత్మ మాటల మీద గౌరవం లేక వారికి లేని బాధ వీళ్ళకి వస్తుంది. అప్పుడప్పుడు నాకు సామెత గుర్తొస్తుంది, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అంటారు? కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు మధ్య ఏ విభేదాలు ఉండవు. నువ్వు చచ్చినా ఉండవు, నేను చచ్చినా ఉండవు, ఎవరు చచ్చినా ఉండవు. ఎందుకంటే వారు ముగ్గురు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. బైబిల్ గ్రంథం అంతా అదే బోధిస్తుంది. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒకే కుటుంబం, ముగ్గురు ఏమై ఉన్నారట? ఏకమై ఉన్నారు అని బైబిల్ గ్రంథం ఉద్ఘాటించేసింది. అక్కడతో నువ్వు ఆగిపోవాలి. లేదండి మేము తండ్రి పార్టీ, లేదండి మేము కుమారుడు పార్టీ, లేదండి మేము పరిశుద్ధాత్మ పార్టీ అన్నట్టు ఇది చూస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకుగా ఉంటుంది. చాలా చిరాకుగా ఉంటుంది. అసలు నువ్వు దేని గురించి కొట్టుకు చేస్తున్నావో కూడా నీకే అర్థమై చావట్లేదు. పనికిమాలిన పెంట, ఇది అంతా పనికిమాలిన పెంట. ఆ పెంట మనకు అవసరం లేదు. బైబిల్ ఏది చెప్పిందో అక్కడ ఆగిపోవాలి. ఇంకా నీకు డీప్గా కావాలనుకుంటే చచ్చాక పరలోకి వెళ్ళాక ప్రభువుని అడుగు, అప్పుడు చెప్తాడు. అప్పుడు దాకా ఓపికగా ఉండు. ప్రభా భూమి ఎప్పుడు పుట్టింది ప్రభా, డేట్ చెప్పు ప్రభా. చచ్చాక అడిగెళ్ళి, నాకే డేట్ అవసరం లేదా, భూమి కనబడితే చాలు, భూమి మీద నేను బతుకుతున్నాను చాలు. ఇప్పుడు ఇది ఎప్పుడు పుట్టింది నాకు అవసరం లేదు. ప్రభా నువ్వు ఎప్పుడు పుట్టావు ప్రభా? నాకు పుట్టకలేదురా నాయన. అలా కాదు ప్రభా, ఏదో ఉంటుంది ప్రభా, చెప్పు ప్రభా. నాకు అవసరం లేదు. పెంట గొడవలు, అక్కర్లేని పెంట ఖాళీగా ఉండి పని పాట లేక తినది అరక్క, కోడిగుడ్డు మీద ఏకల పీకేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళ వల్ల మీకు పావల పరిజ్ఞానం రాదు సరికదా. మీకు అదో రకం ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఆ బాటలో పోండి. లేదు మనకి ప్రశాంతంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టు నేర్చుకుంటూ ఆత్మీయంగా ఎదుగుదాం అనుకుంటే అలాగే ఎదగండి. అంతేనా? రైట్. పరలోకమందున్న తండ్రికి, ప్రభుకి, పరిశుద్ధాత్మకి ఉన్న ఆ కుటుంబం, ఆ దైవ కుటుంబం, అక్కడ లేని గొడవలో కొట్లాటలో ఇక్కడ అవసరమా? వారిని గూర్చి అవసరమా? అవసరం లేదు కదా. బైబిల్ ఏది చెప్పిందో అదే ఫైనల్. బైబిల్ ఏది రాయబడిందో అదే ఫైనల్. ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి హ్యాపీగా మనం ప్రభువుని నమ్మాం. ప్రభువుని నమ్మడం ద్వారా పరిశుద్ధాత్మను పొందాం. పరిశుద్ధాత్మను పొందడం ద్వారా దేవునికి కుమారులం అయ్యాం. చాలు. మిగిలింది చచ్చాక చూసుకుందాం. ఏమనుంటే చచ్చాక చూసుకుందాం. ఇంతకు మించి ఏది అవసరం లేదు నీ ఆత్మీయ జీవితానికి. లేదు కోడిగుడకు మేము ఏకలు బీగుదామంటే వెళ్ళి బయలుదేరు.
అంతే మరి.